టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియామకమైన తర్వాత తొలిసారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ గోరిగొత్తపల్లి మండలాల్లో దుద్దిల్ల శ్రీనుబాబు పర్యటించారు. ఈ మేరకు మండల కాంగ్రెస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. అనంతరం మండల అధ్యక్షులు నరసయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కిష్టయ్య, ఉమ్మడి మండల మహిళా మండలి అధ్యక్షురాలు ప్రమోదారాణి, టీఎస్సీఎస్ చైర్మన్ విజన్ రావు, మాజీ ఎంపీపీ లక్ష్మీరవి, ఓబీసీ మండల అధ్యక్షులు వీరబ్రహ్మం, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ పీసీసీ జనరల్ సెక్రటరీగా నియామకమైన దుద్దిల్ల శ్రీనుబాబు గారికి రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ, ఉమ్మడి రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ మరి ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సోదరుడు మరి శ్రీనుబాబు గారు చేసిన కాంగ్రెస్ పార్టీ సేవలే గుర్తించి మరి అధిష్టానం ఈరోజు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియామకం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందనేటువంటి నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండాలు మోసి రోడ్లపై మరి ధర్నాలు చేసిన కార్యక్రమంలో ముందు వరుసలో ఉండి బీఆర్ఎస్ చేసినటువంటి అకృత్యాలను నిరసన తెలియజేస్తూ ఈరోజు వారి అకృత్యాలను నిలదీసి మరి ప్రజలకు చేరవేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే ముందంజగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా మరి వెన్నుదన్నుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటే ఈరోజు దుద్దిల్ల శ్రీనుబాబు గారిని చూస్తే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తించి ప్రతి ఒక్క కార్యకర్తకు మరి అనువైన రీతిలో కష్టాలను ఒడిదుడుకులను చూసి వారికి ఏ పదవి ఇవ్వాలనో ఆ పదవిని కట్టబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. మరి అలాగే మా గండ్ర సత్యన్న గారు నియోజకవర్గంలో అనునిత్యం మరి పేద ప్రజల కోసం నియోజకవర్గంలో ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు ప్రతి పేదవాడికి గుండె తడుతూ ప్రతి గ్రామంలో అన్ని గ్రామాలలో గుండె తట్టి ప్రతి మౌలిక సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, ప్రతి ఇందిరమ్మ ఇండ్లు కానీ, 6 గ్యారంటీ పథకాలు కానీ చేరవేసే విధంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మరి బడుగు బలహీన వర్గాలకు అందజేసే విధంగా మా గండ్ర సత్యన్న గారు చేస్తున్నానంటే మరి కాంగ్రెస్ పార్టీ యొక్క కృతనిశ్చయం, కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం, కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయమే ఏఐసిసి యొక్క ఆదేశం, రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం, సోనియా గాంధీ గారి యొక్క తెలంగాణ ఇచ్చిన తేవత ఆరాటంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలిచిందంటే తెలంగాణలో మరి ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ పెట్టే అటువంటి లక్ష్యమే కాంగ్రెస్ పార్టీ యొక్క